జై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మంత్రివర్యులు వినండి సోత్యం. 175 మంది ఎమ్మెల్యేలలో ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే తీరు ఎలా ఉంటుందో ఒక్కసారి వివరిస్తాను. తమరు వినాలని ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా, కలెక్టర్లు, ఎస్పీ దొరలు అందరూ కూడా వినాలని మనస్ఫూర్తిగా కోరుతున్న కొల్లేరు నేత మోరు రామరాజు సార్. ఇక్కడ డిఫరెంట్ ఎమ్మెల్యే మా దెందులూరుకు ఉన్నాడు. 175 మందిలో 174 ఒక ఎత్తు, ఒక టైపులో వాళ్ళు పరిపాలన సాగిస్తుంటే ఈయన అన్యాయంగా, అధర్మంగా తానేదో ఎమ్మెల్యే అనే దానితో మంచిగా ఉండే గ్రామాలన్నిటినీ కూడా పాడు చేసి, వారిని అతలాకుతలం చేసి నేనే గొప్ప మేధావిని అనిపించుకోవాలని చూస్తుంటాడు చింతమనేని ప్రభాకర్. ఊహలు కంటుంటాడు, ఊహించుకుంటుంటాడు. ఎం అయిపోయింది. ఎల్ అంటే ఏంటంటే లాగి అందరినీ తన్నాలనుకుంటాడు. కానీ తన్నటానికి వెళ్ళి తన్నలేక అతనే వాళ్ళ కాళ్ళ ముందు పడిపోతుంటాడు. ఎందుకంటే బలం లేదు పాపం, బక్క చిక్కిపోయాడు ఆలోచనలతో. అది ఎల్లంటే అలా. ఎంఎల్ఏ 3 అక్షరానికి ఏంటో తెలుసా? అందరూ ఆస్తులు కష్టపడి సంపాదించుకుని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటే ఆ ఆస్తులన్నీ లాక్కుని నేను గొప్పవాడినైపోవాలి, పెంకుటింటిలో ఉన్న నేను ఈవేళ 3 అంతస్తుల భవనం కట్టుకున్నాను అంటే ఈ అమాయక ప్రజల నుంచి దండుకున్న సొమ్మే కదా అని ఎంతో సంతోషపడుతుంటాడు చింతమనేని ప్రభాకర్. ఆ 3 అంతస్తుల భవనం కట్టిన అతనికి తృప్తి రాలేదేమో. ఇంకా మా కుల్లేట్లో చేపల చెరువులు చేస్తుంటే చేపల చెరువులు చేసిన లీజుదారుల దగ్గర ఎకరానికి 30,000 రూపాయల చొప్పున కప్పం కట్టించుకుంటా ఉన్నాడు. లేకపోతే వాళ్ళ చెరువుడు పట్టణంలో పోలీసు వారిని అడ్డు పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకొకటి సార్, ఈ డబ్బంతా సంపాదించి మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ మీద పార్టీ కడతానని ఆడ ముందే చెప్పొచ్చాడు. నాకు మంత్రి ఇవ్వకపోతే నేను ప్రత్యేక పార్టీ పెట్టుకుంటానని అంతటి గొప్పవారిని కూడా ఎదిరించి బెదిరించి వచ్చినటువంటి వాడు మా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇది నీకు డిఫరెంట్ ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటున్నావా? ఎమ్మెల్యే అనే పదానికి ఏంటో తెలుసా అర్థం? ప్రజలందరినీ కన్నబిడ్డల వలె చూడటం, వాళ్ళకు వచ్చినటువంటి కష్టసుఖాలుంటే మంచిగా చెప్పి ఇలా కాదు ఇలా నడవండి చెప్పటం, అందరినీ తాను బిడ్డల వలె అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళని అందరినీ కూడా మంచిగా చేసి చూసి మీకు రోడ్లు వేయించాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇంకా ఎన్నెన్నో పనులుంటాయి ప్రజలకు కావలసినటువంటిది. అటువంటి అన్నీ చేయకుండా నీవు చేస్తున్నది ఏంటి? నీ దందాలకు ఇసుక దోసుకోవటం, మట్టి దోసుకోవటం, చేపల చెరువుల్లో కమిషన్లు తీసుకోవటం, మీకు రోడ్లు వేసినందుకు, వంతెనలు కట్టినందుకు వాటన్నిటికీ కమిషన్ వస్తుంది. 10% చొప్పున మీకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ చాలక ఇంత దందాలకు పాల్పడి ఒక మోరు రామరాజు అనే ఒక మత్స్యకారుణ్ణి సాధించటానికి నువ్వు చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఫలించవు, చింతమనేని ఫలించవు. రామరాజు ఒక నీతివంతుడు, ఒక న్యాయమూర్తి లాంటి మనసున్న మనిషి, సత్యవంతుడు. సత్యం పుణ్యం అనే తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడు. నేను నా సర్వం ఆస్తిని దారపోస్తాను, నీవు దొబ్బినటువంటి ఆస్తిని ఏమన్నా దారిపోయగలవా? నేను సంపాదించిన, నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కూడా
నేను ప్రజలకు అంకితం చేసి హరిశ్చంద్రుని వలె నా కుటుంబంతో రోడ్డును బడి వెళ్ళిపోతా. నువ్వు అలా వెళ్ళగలవా? నీవు పదవి వదిలి రాలేవు. నాలాంటి త్యాగం చేసే దమ్ము నీ దగ్గర లేదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి. మా దెందులూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? ఇదేనా? ఇంత అన్యాయం జరుగుతుంటే అతన్ని మీరు ఇది కాదు అని మీరు అతన్ని ఆపలేరా? ఇది మోర్రామరాజు చెప్పుతున్నటువంటి నగ్న సత్యం. ఇది యథార్థం. మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకోండి. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ, డీజీపీ గారు కానీ, ఐజీ గారు కానీ మీరందరూ కూడా తెలుసుకుని న్యాయంగా దెందులూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అవకతవకలను మీరు పరిశీలిస్తారని, మా గోడు వింటారని, దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఇటువంటి డిఫరెంట్ ఎమ్మెల్యేని నిలువరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నా పైన అతను చేస్తున్నటువంటి అభియోగాలు ఏవి చెల్లవు, పనికిరావు. నా పేరున్నటువంటి ఆస్తిని నువ్వు దోసుకోవటం నీ వల్ల కాదు. పిచ్చోడా. చింతమనేని ఉంటా. బై బై.